హాయ్ అందరికీ. సో వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కార్తిక అండ్ ఇట్స్ మీ యువర్ కార్తిక. సో ఇదే నా ఫస్ట్ వీడియో, ఇట్లా లాంగ్ వీడియో చేసేది యూట్యూబ్లో. అండ్ ఇట్లా కూర్చొని మాట్లాడేది కూడా నేను ఇదే ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. దీనికి ముందు వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఐ థాట్ లైక్ వై నాట్ మేక్ అ వీడియో ఇట్లా అని. సో ఫస్ట్ వీడియోనే ఒక ఇంట్రొడక్షన్ వీడియో పెడతామని అనుకున్నాను. సో ఇంట్రొడక్షన్ వచ్చి నేనే నా గురించి చెప్పకుండా ఐ థాట్ లైక్ ఇట్లా నా ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి నా గురించి ఏమైనా తెలియాలి అనిపిస్తుంది కదా. సో అది నేను ఒక పోస్ట్ పెట్టాను లాస్ట్ వీక్ యూట్యూబ్లో. ఇట్లా నా గురించి ఏమైనా మీకు తెలియాలంటే క్వశ్చన్స్ అడగండి, ఐ విల్ ఆన్సర్ ఫర్ దట్ అని. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఓకే, దానికి మనం ఆన్సర్ చేద్దాం, ఒక ఇంట్రొడక్షన్ వీడియో కూడా అట్లే చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను కదా, సో ఐ ఫీల్ వెరీ నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ ఆల్సో. దట్స్ వై ఫస్ట్ టైం కదా అట్లా అనిపిస్తుంది. సో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కొంచెం నోట్ చేసుకున్నాను. సో దానికి ముందు నేను ఒక స్మాల్ ఇంట్రో నా గురించి క్వశ్చన్ లేకుండా నేను చెప్తాను. ఇట్లా నా పేరు కార్తిక అండ్ ఐ వర్క్ ఇన్ అన్ ఐటీ సెక్టార్. సో నేను టీమ్ లీడ్గా పనిచేస్తున్నాను. అండ్ నేను పుట్టి పెరిగింది అండి చెన్నైలోని. సో మై మదర్ టంగ్ ఇస్ తమిళ్ యాక్చువల్లీ. సో నాకు తెలుగు ఎట్లా వచ్చిందంటే, మై హస్బెండ్ హీ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు అండ్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ లాంగ్వేజ్. సో అందువల్లనే నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ తెలుగు ఆడియన్స్కి ఇట్లా చాలా ఏం చెప్పాలి, దే ఆర్ వెరీ వెల్కమింగ్. ఇట్లా ఎంటర్టైనింగ్ వీడియోస్కి మామూలుగా దే ఆర్ వెరీ వెల్కమింగ్ పీపుల్. సో అందువల్లే నేను తెలుగులో చేద్దామని అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ది క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్కడ నోట్ చేసినాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీ నేటివ్ ఏంటి, మదర్ టంగ్ ఏంటి అని అడిగారు. అండ్ ఐ ఆల్రెడీ సెడ్ లైక్ నేను చెన్నైలోని ప్రాపర్ చెన్నై అమ్మాయి, నేను తమిళ్ మాట్లాడిన అమ్మాయి. సో నా తెలుగు అందువల్లనే కొంచెం అట్లా ల్యాగ్ అవుతుంది, ల్యాగ్ అండ్ స్టక్ అయిపోతాయి అప్పుడప్పుడు. సో ఎందుకంటే ఇప్పుడే కదా నేర్చుకున్నాను అని. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ యూట్యూబ్ ఇన్ తెలుగు ఇస్ ఈ లాంగ్వేజ్ ఇంకా కొంచెం బాగా నేర్చుకోవచ్చు అని. సో నెక్స్ట్ వచ్చి హాబీస్. ఆ క్వశ్చన్ బాగా నచ్చింది. వాట్ ఆర్ ఆల్ యువర్ హాబీస్? యాక్చువల్లీ నాకు కూడా హాబీస్ చాలా ఉన్నాయి, ఒకటి అని చెప్పలేము, చాలా హాబీస్ ఉన్నాయి. అండ్ ఐ లైక్ టు పెయింట్, డ్రా, అండ్ రీసెంట్గా నాకు కుకింగ్ కూడా ఒక హాబీ అయిపోయింది. సో అది ఒక థెరపీ అనే చెప్పచ్చు, కుకింగ్ యాక్చువల్లీ. ఇంకా వచ్చి ఐ ప్లే గిటార్ యాక్చువల్లీ. కొంచెం టచ్ లేదు. ఇప్పుడు నేను గిటార్ లేకుండా ఉకులేలే ప్లే చేశాను. ఒక స్మాల్ ఉంటాయి కదా, ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నేను ప్లే చేసేది అని. అండ్ కొంచెం బాగానే పెయింటింగ్ వేస్తాను అని చెప్పినాను కదా. సో అంతే, వేరే ఏం హాబీస్, యాక్చువల్లీ చాలా హాబీస్ ఉన్నాయి నాకు. అది లిస్ట్ చేయాలంటే ఈ వీడియో సరిపోదు. ఐ విల్ షో యూ ఇన్ మై కమింగ్ వీడియోస్ యాక్చువల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఇన్స్పైర్డ్ ఆర్ ఇగ్నైటెడ్ యూ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్? సో వాట్ ఇన్స్పైర్డ్ అంటే, నాకు ఇన్స్పైర్డ్ అని ఏం లేదు. మేబీ ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్, లైక్ కొత్తది ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఐ థాట్ లైక్ హౌ యూట్యూబ్ ఇస్ వర్కింగ్. సో ఐ లైక్ టు మేక్ వీడియోస్ యాక్చువల్లీ. సో నా ఛానల్లో నేను ఏమేమి వీడియోస్ ఇప్పుడు వరకు పోస్ట్ చేస్తానో ఇట్ ఇస్ లైక్ ఎండ్ టు ఎండ్ నేనే పనిచేస్తాను. ఐ కీప్ లైట్, ఐ కీప్ ట్రైపాడ్, దాంట్లో కెమెరా సెట్ చేసేది, మళ్ళీ అది కెమెరా షూట్ చేసేది, అండ్ నెక్స్ట్ అది ఎడిట్ చేసేది, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వాయిస్ ఓవర్ని వీడియోలో అప్లోడ్ చేసి మళ్ళీ ఐ విల్ ఓన్లీ డూ ఎండ్ టు ఎండ్. సో ఆ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. సో మేకింగ్ వీడియోస్ లైక్ ఏదో ఒక స్మాల్ స్టోరీ టెల్లింగ్ లాగానే ఉంటాయి ఒక్కొక్క వీడియో నాకు. సో అందువల్లనే నేను ఐ థాట్ లైక్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇన్స్పైర్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్, అందువల్ల నేను స్టార్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ డూ యూ మేనేజ్ యువర్ వర్క్ అండ్ టోడ్లర్ అండ్ షేర్ సమ్ టిప్స్ ఆర్ రొటీన్ యూ ఫాలో? కొంచెం కష్టమే. మేనేజ్ వర్క్ అంటే ఐ లవ్ మై జాబ్ యాక్చువల్లీ. సో నేను ఏమేం పని చేస్తానో అది ఇఫ్ ఐ లవ్ ఓన్లీ ఐ విల్ డూ, లేదంటే చేయను. సో
సో అట్లా నాకు నా బేబీ ఇష్టం, వర్క్ ఇష్టం, అండ్ వాట్ అండ్ ఆల్ ఐ డూ అట్ వర్క్, హోమ్ అండ్ ఆఫీస్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ లవ్ ఐ విల్ డూ. సో అందువల్ల ఐ మేక్ టైమ్ ఫర్ ఇట్. అందువల్ల నాకు టైం మేనేజ్మెంట్ అట్లా ఏం లేదు. ఏదో ఒక ఐ విల్ మేనేజ్ బోత్. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తాయి, బట్ అప్పుడు కష్టం అనిపించకుండా ఉండడానికి ఐ విల్ డూ సంథింగ్ లైక్ హార్డ్ వర్క్ అట్లా కాదు, స్మార్ట్ వర్క్గా ఐ విల్ ఏదో ఒకటి చేస్తాను. సో అది చూపిస్తాను మీకు. దే హ్యావ్ సమ్ రొటీన్ యూ ఫాలో, రైట్? అది ఈ వీడియోలోనే మన వల్ల చెప్పలేము. సో దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకే, యా షూర్, ఐ విల్ డూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వన్ థింగ్ యూ కాంట్ లివ్ వితౌట్. కాంట్ లివ్ వితౌట్ అంటే ఏం లేదు, అన్నీ ఉంటే ఐ విల్ లివ్, ఏం లేదంటే కూడా ఐ విల్ లివ్, అట్లా ఏం లేదు. కాంట్ లివ్ వితౌట్ అంటే మేబీ ఫ్యామిలీ, అంతే, సంథింగ్ అంతే. యాక్చువల్లీ సారీ, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం ఐడియా లేదు. నాకు ఏం చెప్పాలి అని ఐడియా రావట్లేదు. ఏదో ఒకటి చెప్పాలని చెప్పినాను. సారీ ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి. అండ్ యువర్ ఫేవరెట్ మెమరీ విత్ యువర్ డాటర్. అది అయ్యో, ఓకే, సారీ. డాటర్తో మెమరీ అంటే అన్ని మూమెంట్స్ మెమరీ, బట్ రీసెంట్గా ఒకటి జరిగింది, అది ఇప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది. సో నేను కిచెన్లో ఏదో పని చేసినాను, మా పాప వచ్చి హాల్లో సోఫాలో కూర్చునింది. సో ఐ థాట్ లైక్ ఏదో కూర్చుంది సైలెంట్గా అని నేను పని చేసినాను, బట్ చాలాసేపుగా సైలెంట్గానే ఉంది. సో ఇట్లా ఉండకూడదు అని చెక్ చేయడానికి హాల్కి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే ఒక ఎగ్ బాక్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేసి దాంట్లో ఒక 2 ఎగ్ పగలకొట్టి సోఫా మొత్తం అట్లా చేసి, నాకు చూసినప్పుడు నేను ఎట్లా ఇది క్లీన్ చేస్తాను అని అనిపించింది. బట్ ఇప్పుడు అనుకుంటే నాకు నవ్వు వస్తుంది. అప్పుడప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు మనం డే డ్రీమింగ్ చేస్తాం కదా, అప్పుడు ఇదే నాకు గుర్తొస్తాయి. అప్పుడప్పుడు నేనే నవ్వుకుంటాను పిచ్చిలాగా. సో దట్ ఈస్ రీసెంట్ ఫేవరెట్ మూమెంట్. అండ్ వన్ మోర్ వచ్చి, నేను రీసెంట్గా క్రిస్మస్ ట్రీ పెట్టినాను. సో అది కూడా మీకు సెపరేట్గా వీడియో పెట్టాను. సో క్రిస్మస్ ఊరికే చిన్నగా పెట్టినాను. సో అది ఆమె టచ్ చేయకూడదు అని, నేను ఆమెకి యాక్చువల్లీ చాలా భక్తి ఎక్కువ నాకంటే. సో అందువల్ల ఇది జేజీ, ఆమె జీజీ అంటుంది కదా, జేజీ నువ్వు టచ్ చేయకూడదు అని చెప్పాను. అందుకే అమ్మ చాలా కనెక్ట్ అయింది అది జేజీ అని, గాడ్, దేవుడు అని. ఎందుకంటే ఆమెకు బొమ్మల కోలు పెట్టినాను కదా లాస్ట్ టైమ్. సో అప్పుడు నేను అదే చెప్పాను, ఇట్లా దేవుడు నువ్వు టచ్ చేయకూడదు అని. సో ఆమె అది బొమ్మల కొలలో నేను హారతి తీస్తాను రోజు. సో అట్లా ఆ శాంటా ఉన్నాడు కదా, ఆ శాంటా దగ్గర వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని హారతి తీసి శాంటాకి పెట్టి, మా పక్కన అపార్ట్మెంట్ పిల్లలందరికీ పెట్టి, నాకు పెట్టి, ఆమె శాంటా, క్రిస్మస్ ట్రీ అన్ని దేవుడు అనుకుని హారతి తీసే స్టార్ట్ చేసింది. దట్ వాస్ వెరీ క్యూట్ అండ్ ఫేవరెట్ మూమెంట్ ఇప్పుడు రీసెంట్గా అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, యువర్ కంటెంట్ అండ్ డాటర్ ఫీల్స్ లైక్ కంఫర్ట్ ఆన్ టఫ్ డేస్, కీప్ స్మైలింగ్ అండ్ షైనింగ్. మై క్వశ్చన్ ఇస్, విచ్ వీడియో మీన్స్ ద మోస్ట్ టు యూ అండ్ వై? ఇది అడిగింది ఎవరు లేదు, మా సిస్టరే. సో ఆమెకి నా కంటెంట్ అని లేదు, మై డాటర్ ఇస్ కంఫర్ట్ ఫర్ హర్. ఆమెని చూపిస్తే వీడియోలో ఆమెకు బాగా అనిపిస్తాయి, అందువల్ల ఇది చెప్పింది. ఐ అండర్స్టూడ్. అండ్ వన్ క్వశ్చన్ వచ్చి, విచ్ వీడియో మీన్స్ ద మోస్ట్ టు యూ అండ్ వై? నా ఫస్ట్ వీడియో అనే చెప్పచ్చు. అండ్ దట్ వాస్ వెరీ సింపుల్ వీడియో యాక్చువల్లీ. నేను లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే 2024 ఏప్రిల్లో నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. సో అప్పుడు నేను వీడియోస్ ఊరికే చేసినాను, ఊరికే బోర్ కొడతాయి కదా అని ఐ స్టార్టెడ్. సో అప్పుడు నేను స్టార్ట్ చేసి వీడియోస్ బట్ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ధైర్యం రాలేదు. ఎవరు చూస్తారు అని, ఎవరైనా చూసి ఏమైనా అంటారా,
మామూలుగా కమెంట్స్ చేస్తారు కదా, తెలిసిన వాళ్ళు తెలియకున్న వాళ్ళు అట్లా. ఎవరైనా ఏమన్నా అంటే మనకి హట్ అయిపోతాయి కదా, అందువల్ల నేను పోస్ట్ చేయలేదు ఏది. అట్లా ఒక 10 వీడియోస్ అట్లా వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి నేను నా గ్యాలరీలోని భద్రంగా పెట్టుకున్నాను. సో అట్లా ఒక 6 months అట్లే చేసినాను. సో ఒక్కరోజే ఏదో నాకే తెలియకుండా ఒక ధైర్యం వచ్చి ఐ పోస్టెడ్ ఒక వీడియో, అండ్ దట్ వీడియో వాస్ మై పర్సనల్ లైక్ మోస్ట్ ఫేవరెట్ అట్లా చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ధైర్యం వచ్చింది కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అందువల్ల నాకు ఫస్ట్ వీడియో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హౌ డూ యూ మేనేజ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ అడాప్టెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ టిపికల్ తమిళ్ గర్ల్ టు తెలుగు గర్ల్? నైస్ క్వశ్చన్ అన్న. సో చూడండి, ఇప్పుడే నాకు ఆనా అట్లా వస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తాయి తమిళ్, అది చెప్పు. సో దీనికి ఆన్సర్ వచ్చి, నాకు పెళ్లి చేసినప్పుడు నాకు తెలుగు వచ్చు అంటే వర్డ్స్ వచ్చు, లైక్ సెంటెన్స్ అట్లా ఫేమ్ చేసేది ఇది ఇట్లా అవి అన్నీ ఏం రాదు. సో వెన్ ఐ జాయిన్ దట్ ఫ్యామిలీ ఎవ్రీవన్ ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు. సో నాకు ఏం చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదైనా అనుకుంటారు కదా అని ఇంగ్లీష్లోనే కొన్ని రోజులు కానీ మాట్లాడాను. బట్ కొంచెం వియర్డ్గా ఉంటాయి, ఎందుకంటే రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు, రిలేటివ్స్ మన ఫ్యామిలీలో మాట్లాడినప్పుడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని అనుకుంటానని ఐ స్టార్టెడ్ లర్నింగ్. అండ్ మా ఇంట్లో కూడా మై అత్తమామ, అదే మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా, వాళ్ళు చాలా తెలుగులోనే మాట్లాడు, అప్పుడే నీకు వచ్చేస్తాయి అట్లా అని మా హస్బెండ్ అందరు తెలుగులోనే మాట్లాడతారు. సో అందువల్ల నాకు తెలుగు అట్లీ బ్లడ్లో పోయింది ఇప్పుడు లోపలికి, అందువల్లనే తెలుగు ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలామంది తెలుగు ఫ్రెండ్సే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అట్లే వచ్చేసినాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సీక్రెట్ ఆఫ్ యువర్ స్మైల్. అయ్యో ఏం చెప్పాలి, సీక్రెట్ ఆఫ్ మై స్మైల్ అంటే అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మా అమ్మనే అడగాలి మీరు నా స్మైల్ ఎట్లా ఉందండి. అందువల్ల వచ్చింది స్మైల్, అది నా బర్త్లో నుంచి అట్లే వచ్చినాయి కాబట్టి నాకు తెలియదు సీక్రెట్ ఆఫ్ మై స్మైల్, సారీ. అండ్ వన్ క్వశ్చన్, ఓకే, అది మాకు తెలిసిన వాళ్ళే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆయన ఏం అడిగినారంటే, మీ నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇస్తారా అండి అని. నో, దట్ ఈస్ వెరీ వెరీ పర్సనల్, ఈవెన్ అవి అన్నీ ఇగ్నోర్ చేయండి. అవి అన్నీ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అట్లే పెడతారు. ఓకే, ఫైన్, అంతే. సో దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్ వీడియో. ఐ థింక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎందుకంటే మీ టైం అని నా వీడియోకి చూడడానికి మీరు పెట్టినారు కదా. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఓల్డ్ వీడియోస్ ఆల్సో. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు చూస్తారని హానెస్ట్గా చెప్పాలంటే అట్లే స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు సబ్స్క్రైబర్ వచ్చి 1161 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. సో 1000 సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి అని నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఆ 1000 వచ్చిన తర్వాత ఐ గాట్ మోటివేటెడ్, త్వరగా మనం 100K అట్లా రావాలి, సిల్వర్ బటన్ తీసుకోవాలి యూట్యూబ్ నుంచి. అండ్ దట్ ఇస్ అంతే. అండ్ అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మై షార్ట్ ఇంట్రడక్షన్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.